ఎవరికి క్లారిటీ ఇవ్వలేదు ఖచ్చితంగా. నామినేషన్ అయితే ఈమె సీతది చాలా అన్ఫేర్ అనిపిస్తుంది. చూస్తే ఆమె మొత్తం గ్రూప్ గేమ్లో ఆడింది. అంతవరకు ఆమె ఉన్నప్పుడు గేమ్ చాలా ట్రిగ్గర్ చేసింది నిజంగా. గ్రూప్ గేమ్ ఆడింది, ఆమె చీఫ్ అయింది. చీఫ్ ఉన్నప్పుడు గేమ్స్ అసలు ఆడలేదు. చీఫ్గా నాకు గేమ్ ఉన్నప్పుడు గేమ్స్ ఆడలేదు. నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు, నిఖిల్ చీఫ్ అయినప్పుడు నువ్వు ఛాన్స్ లేదు అనింది. ఆమె తర్వాత మెగా చీఫ్ అయింది. తర్వాత ఆమె అవ్వకుండా ఆడకుండా గేమ్స్ ఆడకుండా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి లాస్ట్కి నేను ఇదే మిస్టేక్ చేశాను అని ఎలిమినేషన్ తర్వాత బయటకు వచ్చింది. ఇంకా ప్రేరణ అయితే ఆమె ఒక్కటే ఆడుతుంది, సింగిల్గానే ఆడింది. ఏదో ఇది గంగవ్వ పాయింట్స్ ఆమె న్యాయ నిర్ణేతగా వచ్చినప్పుడు అప్పుడు గ్రూప్ గేమ్ ఆడకూడదు. గంగవ్వ పాయింట్స్ పృథ్వీ పాయింట్ విషయంలో అది రాంగ్ క్వశ్చన్ చేయడం. సీత క్వశ్చన్ ఎందుకంటే న్యాయ నిర్ణేతగా ఉన్నప్పుడు ఇంకా గ్రూప్ గేమ్ ఆడుకోరు. అందుకే ఇద్దరికి క్లారిటీ అనిపించలేదు. ఆమె గంగవ్వ పాయింట్స్ కానీ పృథ్వీ పాయింట్స్ కానీ ఆమె కన్ఫ్యూజన్లో ఉంది. అలా వన్ సైడ్ అయిపోయింది. ఇంకా దానికి తగ్గట్టే ఇంకా పృథ్వీ అంత తర్వాత నామినేషన్ చేశారు. దాని తర్వాత వెళ్ళిపోయింది. ఇంకొకటి విష్ణు గేమ్ బాగా ఆడుతుంది అన్నారు. నాకైతే షాకింగ్ అనిపిస్తుంది. ఇంకొకటి అది విష్ణు ఆమె 1 వీకే ఆడింది. 1 వీకే ఆడింది. అదేదో లాక్కు తీసే బాక్స్ లాక్కు తీసే విషయంలో అప్పుడు కూడా కొంచెం పృథ్వీ చీట్ చేశాడు కాబట్టి పృథ్వీ గెలిచాడు. లేకపోతే ఈమె గెలిచేది. అంటే ప్రతిసారి ఆమె అస్సలు సండే టాస్ తప్ప ఇంకేవి ఆడట్లేదు. ఆమె నాగైతే సండే టాస్ తప్ప ఇంకేవి ఆడట్లేదు. గౌతమ్ గేమ్ అయితే అతను అంతకుముందు ఈ 2 వీక్లో అయితే బాగుంది. అంతకుముందు మొత్తం ఫ్లిప్ అయ్యాడు. క్రష్ అని మళ్ళీ ఆ చెల్లి అని మళ్ళీ గౌతమ్ పాయింట్ 2-0 అంటే ఒప్పుకోలేదు. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ పాయింట్ 3-0 అంటున్నాడు. అంటే ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఇంకొకటి కొంచెం రూల్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అతను మెగా చీఫ్ అయినప్పుడు కూడా వేరే వాళ్ళు ఫాలో అవుతారు. ఈమె ప్రేరణది కొంచెం అతనికి పడట్లే అని అనిపించింది. ఎందుకంటే ఆమెలాగే ఆమెనే ఇతనిలాగే ఉన్నట్టే చెప్పింది. సీతాఫలం విషయంలో కానీ ఆల్రెడీ తిన్నారు. ఇతనే ఎక్కువ తిన్నాడు ఆల్రెడీ. ఇప్పుడు బయటే మనం ప్రోటీన్ ఫుడ్ అది థింక్ చేస్తాం. ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇచ్చిన దాంట్లోనే చదువుకోవాలి. అతను ఆల్రెడీ ఇంకొక సీతాఫలం ఉంది తినద్దు అన్నా కూడా తినింది. అందుకే కొంచెం ఫస్ట్ మంచిగా చెప్పింది. తర్వాత